నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ వారణాసిలో మోడీ నామినేషన్, భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఎస్పీజీ. మహారాష్ట్ర గడ్చిరోలిలో మరో ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు హతం. ప్రశాంతంగా ముగిసిన 4వ దశ పోలింగ్, 67% ఓటింగ్ నమోదైందన్న ఈసీ. ముంబైలో గాలివాన బీభత్సం, 9 మంది మృతి, 70 మందికి గాయాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ నిన్న పాట్నాలోని తాకత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. ప్రధాని రాక సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ తాకత్ శ్రీ హరిమందిర్ జీ గురుద్వారాను నిర్మించారు. సిక్కు గురువుల్లో ఈయన 10వ వ్యక్తి. పాట్నాలో ఈయన 1666లో జన్మించారు. గురు గోబింద్ తన తొలి రోజులను ఇక్కడే గడిపారు. ఆ తర్వాత ఆయన ఆనంద్పూర్ సాహిబ్కు వెళ్లారు. పాట్నా సాహిబ్ గురుద్వారాలో మోడీ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన వంటశాలకు వెళ్లారు. ఆ తర్వాత లంగర్ సర్వ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇక్కడి రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ రోజు విచారించనుంది. న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారమే దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మంగళవారానికి వాయిదా వేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితపై ఈ నెల 10వ తేదీన 200 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో గోవా యాప్ అసెంబ్లీ ప్రచార వ్యవహారాలు చూసిన చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్ తో పాటు అరవింద్ సింగ్లను నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. పెళ్లెప్పుడు? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలోనూ సోమవారం ఇదే ప్రశ్న ఎదురవడంతో ఆయన సమాధానం చెప్పక తప్పలేదు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. రాయ్బరేలీలో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. తన ప్రసంగం ముగిశాక రాహుల్ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను వేదికపైకి పిలిచి రాయ్బరేలీలో ప్రచారానికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. ఈ సమయంలో జనంలో నుంచి ఒకరు పెళ్లెప్పుడు అన్న ప్రశ్న సంధించారు. దానికి సమాధానం చెప్పాలని ప్రియాంక సూచించారు. దీంతో త్వరలోనే చేసుకోవాల్సి ఉంది అని రాహుల్ సమాధానమిచ్చారు.
मेरी जो बहन है कहाँ गई? इधर आओ, इधर आओ, इधर आओ। ये जो मेरी बहन है, इसका मैं दिल से धन्यवाद करता हूं कि जब मैं देश में कैंपेनिंग कर रहा हूं, चुनाव लड़ रहा हूं, तो ये यहाँ मेरे लिए, मेरी मदद के लिए यहाँ अपना खून पसीना पूरा आपको दे रही है। दिल से बहुत बहुत धन्यवाद। पहले उसका जवाब दो। क्या जवाब है उसका? क्या सवाल क्या है भाई? क्या सवाल है? क्या सवाल है? अब जल्दी करनी पड़ेगी। మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా భామ్రాగఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఒక మహిళా మావోయిస్టు సహా 7 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుగా పోలీసు అధికారులు తెలుపుతున్నారు. హతమైన మావోయిస్టుల్లో పేరమిలి దళం కమాండర్ వాసు కూడా ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్వేండి పిడియా అటవీ ప్రాంతంలో 14 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో నిన్న జరిగిన 4వ విడత పోలింగ్లో 67% పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 75.91% పోలింగ్ నమోదు కాగా తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్రాలు వరుసగా 36.58%, 52.63%తో వెనుకబడ్డాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 68.12%, బీహార్లో 55.90%, జార్ఖండ్లో 63.37%, ఒరిస్సాలో 63.85%, తెలంగాణలో 61.29%, ఉత్తరప్రదేశ్లో 57.76% పోలింగ్ నమోదయ్యాయి. ఇది తాత్కాలికమైన డేటానే అయినా మొత్తం మీద పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే సాగిన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలో కొన్ని బూతుల్లో ఈవీఎంలు పనిచేయలేదని వార్తలు కూడా అందాయి. పరుష పదజాలంతో కూడిన ప్రచార హోరు పెరుగుతూ ఉండటం, తక్కువ పోలింగ్ నమోదవుతూ ఉండటంతోనే ఆందోళన మధ్య శ్రీనగర్లో ఓటింగ్ జరిగింది. కశ్మీర్ ప్రాంతంలో ముస్లిం మెజారిటీకి చెందిన శ్రీనగర్ లోక్సభ సీటుకు లేదా 2 ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాలక బీజేపీ పోటీ చేయటం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. రాత్రి 11:45 వరకు 76.5% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో అనేక చోట్ల 100 నుండి 200 మంది ఓటర్లు క్యూలో ఉన్నారని, కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారని ఏపీ సీఈఓ మీనా తెలిపారు. ఈ కేంద్రాల్లో కొన్ని చోట్ల రాత్రి 11 గంటలకు కూడా పోలింగ్ జరుగుతోంది. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. 80% దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఖచ్చితమైన సమాచారాన్ని ఇవాళ వెల్లడిస్తామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టారన్న ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోమవారం నాడు కూడా వినిపించాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది. తెలంగాణ లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 20 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా జూన్ 4న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణలో లెక్కింపు కేంద్రాలలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టేబుల్ సంఖ్య పెరుగుతుంది. ఈవీఎంలోని ఓట్ల లెక్కింపుతో పాటు 500 పోస్టల్ బ్యాలెట్లకు ఓట్లు ఒక టేబుల్ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గపు రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాల బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిరంతరం పర్యవేక్షిస్తారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
సైదాబాద్ డివిజన్ హమాలి బస్తీలోని హోలీ మదర్స్ గ్రామం హై స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఉదయం పోలింగ్ సరళిని పరిశీలనకు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత వెళ్లారు. ఈ క్రమంలో రఫత్ ఉన్నీసా ఐడి కార్డు తీసుకుని తన ముఖాన్ని చూపించాలని కోరగా ఆమె ముఖ పర్దాను తొలగించి ముఖాన్ని చూపించారు. ఆధార్ కార్డులో ఉన్న ఫోటోతో ముఖం మ్యాచ్ అవ్వటం లేదని చెప్పిన ఆ మహిళను పంపించాలని బీఓలకు మాధవీలత చెప్పారు. దీంతో రఫత్ ఉన్నీసా వెళ్లిపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీఎల్ఓ అరుణ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు. లోక్సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలి అంటే మరో 3 వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా జూన్ 1వ తేదీ వరకు ఆగాల్సిందే. మరోవైపు ఇన్నాళ్లు ప్రచార హడావిడి, మైకుల హోరు, రోడ్ షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు ఇలా ప్రతి క్షణం హడావిడిగా గడిపిన అభ్యర్థులు, నాయకులు ఇప్పుడు సేద తీరేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు నేతలు విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉదాహరణకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 17 నుంచి ఐరోపా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. మరికొందరు నేతలు దేశంలోనే ఇతర పర్యాటక ప్రాంతాల్లో 2-3 వారాలు గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంకొందరు ఎలాంటి హడావిడి లేకుండా తమ ఇండ్లు, ఫామ్ హౌస్లకే పూర్తి స్థాయిలో పరిమితం కావాలని భావిస్తున్నారు. 1-2 వారాల పాటు కలవటానికి కూడా ఎవరూ రావద్దని ఆదేశిస్తున్నారు. గ్రామ, మండల స్థాయి లీడర్లు ఇప్పటికే ఎండల నుంచి ఉపశమనం పొందేలా సేద తీరేందుకు శీతల ప్రాంతాల విడుదలను వెతుక్కుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు భారీగా తరలి వెళ్లిన ఓటర్లంతా అప్పుడే హైదరాబాద్కు తిరుగుముఖం పట్టారు. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీకి వెళ్లిన నగరంలోని ఓటర్లంతా సెలవులు ముగియటంతో మళ్లీ వెంటనే ప్రయాణం కట్టారు. గత గురువారం నుంచి ఏపీకి భారీ ఎత్తున ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయిన సంగతి కూడా తెలిసిందే. లక్షలాది మంది తరలి వెళ్లి ఓటు ప్రాధాన్యతను తెలియజేశారు. ముగిసిన వెంటనే అప్పుడే హైదరాబాద్కు పయనమయ్యారు. తెలంగాణ జిల్లాల నుంచి స్వల్పంగా నగరానికి వచ్చిన ఏపీ నుంచి భారీ సంఖ్యలో తిరుగుముఖం పట్టారు. నిన్న సాయంత్రం చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ ఆర్టీసీతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్, సొంత వాహనాల్లో ఓటేయడానికి వెళ్లిన వేలాది మంది నగరానికి వచ్చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 70,815 మంది దర్శించుకున్నారు. అలాగే నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. అనంతరం ధర్మవరం నుంచి బీఆర్ఎస్ స్కూలుకు ఈవీఎంలను తరలించారు. భద్రాచలం ఆలయంలో స్వామివారి సన్నిధిలో రామ భక్తులు రామదీక్షలు విరమించారు. 21 రోజుల పాటు రామదీక్షలు చేపట్టి భక్తి ప్రవత్తులతో దీక్షలు పూర్తి చేసుకుని ఇరుముడులతో ఆలయానికి చేరుకున్నారు. అనంతరం బేడా మండపంలో స్వామివారి కళ్యాణ వేడుకలో రామదీక్షల విరమణ చేశారు. రామ భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీరామ పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని రామ భక్తులు ఈ రామమాలను ధరిస్తారు.
వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే 5 రోజులు వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. గత ఆదివారం తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి సోమవారం బలహీనపడిందని, ఫలితంగా తెలంగాణలో దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్టంగా 23.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 62%, వర్షపాతం 0.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. సోమవారం హన్మకొండ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురవగా జయశంకర్, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం పడింది. మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతున్న ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదర్, కుర్లా, మహిం, ఘాట్ కోపర్, ములుండ్, విక్రోలి, దక్షిణ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. కొన్ని చోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది. ఘాట్ కోపర్లోని మమతా నగర్లో సాయంత్రం 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ ఈదురుగాలుల తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు, 70 మంది గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబై నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. వడాలాలోని బర్కత్ అలీ నౌకాలో ట్రీజీ టవర్ సమీపంలో వడాల అన్టోప్ హిల్ రోడ్డులో సాయంత్రం 4 గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు, 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. ముంబై విమానాశ్రయంలో దృగుచ్ఛరిత పడిపోవడంతో గంట 6 నిమిషాల పాటు విమానాల రాకపోకలు నిలిపివేశారు. సుమారు 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు రన్వే కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే 2 గంటలకు పైగా లోకల్ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పు లద్దాఖ్లో 5 ఏళ్ల క్రితం భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగి 5 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ దీనిపై స్పందించారు. ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు సరిగ్గా లేవని, ఎందుకు అంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగిందని జయశంకర్ తెలిపారు. అందుకే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చైనా గ్రహించాలని, సొంత ప్రయోజనాలను గుర్తించటం కాదని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. చైనాతో మిగిలిపోయిన సమస్యల పరిష్కారంపై భారత్ ఆశాభావంతో ఉందని జయశంకర్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించడంపైనే సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఆధారపడి ఉంటాయని అన్నారు. మిగిలిపోయిన సమస్యలు ప్రధానంగా పెట్రోలింగ్ హక్కులు, పెట్రోలింగ్ సామర్థ్యాలకు సంబంధించినవని చెప్పారు. చైనాతో సమస్యల పరిష్కారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభిప్రాయాన్ని తెలిపారని జయశంకర్ అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని ప్రతి దేశం కోరుకుంటుందని చెప్పారు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 శాఖలతో పాటు 15,000 మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బ్యాంకు చైర్మన్ దినేశా ఖారా తెలిపారు. వీరిలో అత్యధిక మంది మార్కెటింగ్ విభాగానికి చెందినవారని, అలాగే 11 నుంచి 12,000 మంది ప్రొబేషనరీ ఆఫీస్ స్థాయి ఉద్యోగులను సైతం రిక్రూట్ చేసుకోబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగులతో పాటు ఇంజనీర్లు కూడా ఉన్నారన్నారు. గత ఏడాది బ్యాంకు 139 శాఖలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 22,542కు చేరుకున్నాయి. మరోవైపు బ్యాంకునకు సంబంధించి సబ్సిడరీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారి సేవలను కూడా బ్యాంకు వినియోగించబోతుందని, ముఖ్యంగా ఆఫీస్ వర్క్, మార్కెటింగ్, రికవరీ కోసం వీరిని వాడుకోనుంది. ఉత్తర అమెరికా దేశం బ్రెజిల్లో గత 2 వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు పలు ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 145కు చేరుకుంది. అలాగే మరో 132 మంది అదృశ్యమైనట్లు ఆ దేశ పౌర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా వర్షాల వల్ల
ఇటీవల రియో గ్రాండే దో సుల్ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైనట్లు పేర్కొంది. వరద భారీగా వస్తుండటంతో నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 6,19,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అత్యవసర వ్యయాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామని బ్రెజిల్ ప్రెసిడెంట్ సిల్వా తెలిపారు. ఇప్పటికే రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేశామని స్పష్టం చేశారు. అయితే భారీ వర్షాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్రెజిల్లోని పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. బ్రెజిల్కు సహాయం అందించడానికి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.